హలో అండి. ఈ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్‌లోని డేట్ ఫార్మాట్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. డేట్ ఫార్మాట్ ఫంక్షన్ ఫార్మాట్స్ ఎ డేట్ అకార్డింగ్ టు ఎ స్పెసిఫైడ్ ఫార్మాట్ స్ట్రింగ్. సో, దీని సింటాక్స్ ఏంటంటే డేట్ ఫార్మాట్. సో, ఇక్కడ మనం డేట్‌ని స్పెసిఫై చేయాలి. అలాగే ఇక్కడ మనం ఫార్మాట్ అనేది స్ట్రింగ్‌లో ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం డేట్ ఫార్మాట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి ఈ సినారియో సాల్వ్ చేయబోతున్నాము. ఏంటంటే హౌ టు ఫైండ్ ద హైయెస్ట్ సేల్స్ ఇన్ ఈచ్ మంత్ అనమాట. సో, ఇక్కడ మనం డేట్ ఫార్మాట్ అండ్ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి ఈ సినారియోని సాల్వ్ చేద్దాం. ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ సేల్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఫస్ట్ మనం సేల్స్ అనే టేబుల్లో ఏముందో చూద్దాం. ఈ సేల్స్ అనే టేబుల్లో మనకి టోటల్గా 3 కాలమ్స్ ఉన్నాయి. ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ అమౌంట్ అనే కాలమ్స్. సో, ఇక్కడ మీరు ఆర్డర్ డేట్ అనే కాలంలో చూడండి, ఇక్కడ ఆర్డర్ డేట్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ ఇక్కడ ఆర్డర్ డేట్స్ ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ 2024 వరకు ఉన్నాయి. సో ఈచ్ మంత్లో హైయెస్ట్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫిబ్రవరి మంత్ ఉంది. సో, మనము ఈ 3 రోస్ని గ్రూప్ చేసి ఈ ఫిబ్రవరి మంత్లో హైయెస్ట్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో, ఇక్కడ చూడండి ఈ 3 అంటే ఈ ఫిబ్రవరి మంత్లో హైయెస్ట్ సేల్స్ వచ్చేసి 2000 అనమాట. అలాగే ఈ మార్చ్ మంత్లో హైయెస్ట్ సేల్స్ వచ్చేసి 2500. సో, మనం ఈ మ్యాక్సిమం ఉన్న రోని మాత్రమే రిట్రీవ్ చేయాలి. సో, దానికోసం క్వెరీ ఎలా రాస్తారో చూద్దాం. సో, ఫస్ట్ మనం డేట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ కమా. సో, ఇక్కడ నేను డేట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. డేట్ ఫార్మాట్. ఇప్పుడు మన బ్రాకెట్స్లో డేట్ ఇవ్వాలి. ఇందాక చూసిన టేబుల్లో మనకి ఆర్డర్ డేట్ అనేది కాలం నేమ్ అనమాట. సో, ఇక్కడ నేను డేట్ ఫార్మాట్ అనే ఫంక్షన్లో ఆర్డర్ డేట్ అని ఇస్తాను. ఆర్డర్ డేట్. సో, ఈ కాలంలో నేను ఏం చేయాలంటే నేను ఈచ్ మంత్ని నేను ఫస్ట్ డే ఆఫ్ ద మంత్కి కన్వర్ట్ చేసేస్తున్నాను. సో, ఇది స్ట్రింగ్ కాబట్టి నేను సింగిల్ కొటేషన్స్లో % y హైఫన్ % ఇచ్చి m అగైన్ హైఫై 01 ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ఆర్డర్ డేట్లో ఉన్న డేట్స్ అన్నిటిని నేను ఫస్ట్ డే ఆఫ్ ద మంత్కి కన్వర్ట్ చేసేస్తున్నాను. అంటే 15th ఫిబ్రవరి 2024 ఉంటే 1st ఫిబ్రవరి 2024 అని మనకు వస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి సేల్స్. సో, ఫస్ట్ నేను ఈ క్వెరీ రన్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది డేట్ ఫార్మాట్ ఫంక్షన్ అనేది ఏం చేసిందో. సో, ఇక్కడ డేట్ ఫార్మాట్ ఫంక్షన్ చూడండి, ఇక్కడ 5th ఫిబ్రవరి 2024 అని ఉంది ఆర్డర్ డేట్. కానీ దీన్ని మనం 1st ఫిబ్రవరి 2024గా కన్వర్ట్ చేసింది. అలాగే 20 మార్చ్ 2024ని 1st మార్చ్ 2024గా కన్వర్ట్ చేసింది. సో, ఈ డేట్ ఫార్మాట్ అనే కాలంలో చూడండి, ఇప్పుడు ఏప్రిల్లో 3 రోస్ సేమ్ వాల్యూస్తో ఉంది. 1st ఏప్రిల్ 2024. సో, సెకండ్ రో కూడా అలానే ఉంది, థర్డ్ రో కూడా అలానే ఉంది. సో, ఇప్పుడు మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి ఈ కామన్గా ఉన్న వాల్యూస్ని అంతా గ్రూప్ చేస్తాము. అండ్ మ్యాక్సిమం అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇందులో నుంచి హైయెస్ట్ సేల్స్ ఏది ఉందో దాన్ని మాత్రమే రిట్రీవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో మనకి హైయెస్ట్ సేల్స్ రిట్రీవ్ చేసినప్పుడు ఈ 3000 అనేది మాత్రమే అవుట్పుట్లో వస్తుంది. సో, ఇప్పుడు నేను గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై. సో, ఈ గ్రూప్ బై క్లాస్లో నేను ఈ డేట్ ఫార్మాట్ ఫంక్షన్ని ఇవ్వాలి. సో, నేను అలియాస్ నేమ్ ఇస్తున్నాను. హైయెస్ట్ సేల్స్ ఆఫ్ మంత్ అని. హైయెస్ట్ సేల్స్ ఆఫ్ మంత్. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్ సేల్స్. అండ్ ఈ గ్రూప్ బై క్లాస్లో నేను ఈ అలియాస్ నేమ్ ఇస్తాను. హైయెస్ట్ సేల్స్ ఆఫ్ మంత్. ఓకే, సో ఇప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఈ డేట్ ఫంక్షన్ తర్వాత కమా. సో, మ్యాక్స్. సో, ఈ మ్యాక్స్ ఫంక్షన్లో నేను ఇక్కడ అమౌంట్ అనే కాలం నేమ్ ఉంది కదా, ఈ అమౌంట్ అని ఇస్తాను. అప్పుడు మ్యాక్సిమం అమౌంట్ మనకి రిట్రీవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి హైయెస్ట్ సేల్స్ ఆఫ్ మంత్ అనే కాలంలో ఎవ్రీ మంత్లో మనకి హైయెస్ట్ సేల్స్ మాత్రమే డిస్ప్లే అయింది. సో, ఏప్రిల్లో ఇందాక మనం చూసినప్పుడు హైయెస్ట్ సేల్స్ 3000 ఉన్నింది. సో, ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.